మన మైండ్లో చాలా సందర్భాల్లో మనకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అసలు న్యాయం ధర్మం అనేవి ఉన్నాయా? ఉంటే అవి ఎందుకు మనకి లైఫ్లో కనపడవు? చాలాసార్లు ఇతర వ్యక్తులు మనం మోసం చేస్తేనో, వ్యవస్థ తప్పు చేస్తేనో, మనం ఎంత ప్రశ్నిస్తున్నా వ్యవస్థ కదలకపోతేనో ఒక డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? కొంచెం కూడా ధర్మం లేకుండా ఇలా ఎందుకు జరుగుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ మన బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. అయితే ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఆలస్యం అవుతుంది. నిజంగా ధర్మం జరగటం, న్యాయం జరగటం టైం పడుతుంది. ఒకసారి చాలా లేట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ యూనివర్స్కి ఒక బ్యాలెన్సింగ్ పవర్ ఉంది. ఒకనాటికి అంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన కళ్ళెదుటే న్యాయం ధర్మం ఇంకొక రూపంలో కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా మనుషులు అనేవాళ్ళు డిస్హార్టన్ అవ్వకూడదు, అధైర్యపడకూడదు. నాకు అన్యాయం జరిగింది లేదా మాకు అన్యాయం జరిగింది, మేము ధర్మాన్ని ఆశిస్తున్నామని చెప్పి ఆ ధర్మం మన కళ్ళ ముందు కనపడకపోతే డిస్హార్టన్ అయిపోయి కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకొన్నిసార్లు అసలు మనం బతుకుండాలా ఇటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ యూనివర్స్కి బ్యాలెన్సింగ్ పవర్ ఉంది. ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసే శక్తి ఉందన్నమాట. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. మనం అనుకోగానే ఆ టైం రాదనమాట. సో ఈ వెయిటింగ్లోనే కొన్నిసార్లు మనకి డౌట్లు వస్తూ ఉంటాయి. ఎన్ని డౌట్లు వచ్చినా సరే మన పని మనం ముందు చేసుకుంటూ పోవాలి. మన పని ఆపి ఎప్పుడు మన కళ్ళెదుట ఈ న్యాయం ధర్మం కనపడుద్దా అని చెప్పి మనం వెయిట్ చేస్తూ మన పని ఆపి కూర్చోకూడదు.